ఇది తుమ్మ జిగురు, తుమ్మ చెట్టు జిగురు. ఇది డైమండ్లా ఉన్నాయి. ఒరిజినల్ తుమ్మ జిగురు ఉంటుంది. తుమ్మ జిగురు దీన్ని శుద్ధి చేయక్కర్లేదు. ఈ తుమ్మ జిగురు శుద్ధి చేయక్కర్లేదు. ఇది మామూలుగా అయితే ఆవు నెయ్యిలో వేపి త్రిఫల చూర్ణం 100 గ్రాములు, ఇది ఒక 10 గ్రాములు. దీన్ని కొంచెం ఆవు నెయ్యిలో వేపేసి నీళ్ళు వేస్తే నానిపోద్ది. దీన్ని తీసుకెళ్ళి త్రిఫల చూర్ణం వేసేసి నానిపోయి గమ్ము జ్యూస్లో తయారవుద్ది. ఈ జ్యూస్ త్రిఫల చూర్ణం వేసి కలిపేసి మాత్ర చేసేయడమే. నూరేసి చేసి మాత్ర రోజుకొకటి, పొద్దున్న రోజు నైట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మోకాల మధ్యలో గమ్ము ఫామ్ అవుతుంది, నొప్పులు తగ్గుతాయి, ఫ్రీ మోషన్ అవుతుంది. అలా తుమ్మ జిగురు అని చెప్పాను నేను. మీరు బజార్లో కొనుక్కుని అమెజాన్లో ఆర్డర్ పెడితే ఏదో చెత్త పంపిస్తాడు. ఆడికి తలాదాకా తెలియదు. ఆడికి మీరు ఏదో మసిపూసి అమ్మేయడం ఆడికి తెలుసు. ఆ డబ్బులు కావాలి ఆడికి. మీకు తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్తే దొరుకుతుంది. మీరు తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్తే మొదల్లో బ్లాక్ ఉంటుంది, కొస్స వచ్చేదంతా తెల్లగా వస్తుంది. ఆ తెల్లది మంచిది, అది ప్యూరిఫై చేయక్కల్లా. ఆ తెల్లది తెచ్చుకుంటే ఏమైంది అయిపోతుంది. ఇలా ఎవరన్నా మంచిగా అమ్మేవాళ్ళు ఉన్నారనుకోండి, మన షాపులో ఇలా ఈ కలర్లో ఉందనుకోండి కొనుక్కోండి. నల్లగా ఉంటే కొనకండి. అదే లాజిక్, అంతే మించి ఏం లేదు. మీ షాప్కి వెళ్ళి చూసి కొనుక్కోండి. బాబు చూపించి ముందు నాకు అని చెప్పేసి అది చూసి అది ఎలా ఉంటే కొనుక్కోండి, అయితే వద్దని చెప్పి మొహమాట ఏం లేదు. అప్పుడు వాళ్ళు కూడా ఇలా మంచిది తెచ్చి అమ్మడం మొదలెడతారు. మనం సిన్సియర్గా అడుగుతున్నాం అనుకోండి, వాళ్ళు సిన్సియర్గా మంచిది తెచ్చా పోనీ రూపాయికి తీసుకొని నష్టమే తీసుకోనండి, ఏముంది అంతే కదా. మంచిది తెచ్చుకున్నాడు, వాళ్ళకి కష్టం ఉంటుంది, వాళ్ళకి వ్యాపారం డబ్బులు రావాలి. సో మనకి మంచిది కావాలంతే. మన కాన్సెప్ట్ మంచిది కావాలి. ఏమేమి వేలు లక్షలు కోట్లు ఏమి అయిపోవు కదా ఐసీయూకి వెళ్ళి డబ్బులు కట్టి కన్నా. మాకు ఒక ఐరన్ షాప్కి వెళ్ళి ఒక మంచి మూలికి నువ్వు 100 రూపాయలు అంటే 200 ఇస్తాను లేదా 500 ఇస్తాను అన్న వాళ్ళు నష్టం ఏం లేదు. అలా ఇస్తా అంటే వాళ్ళే పాపం మంచిది ఇచ్చేస్తారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళు మంచి కలెక్ట్ చేసి తెచ్చి పెడతారు. ఎవరైతే పండిస్తున్నాడో ఎవరైతే తయారు చేస్తున్నాడో వాడికి వీళ్ళు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారు. అలా అన్నమాట. ఇదంతా చైన్ లింక్. చిన్న మన థాట్ ప్రాసెస్ మారితే ఎంతమందికో ఉపయోగం. మామూలుగా గసగసాలు మనం ఎందుకు వాడుతూ ఉంటాం మసాలాల్లో గసగసాలు ఎందుకు వాడుతాం తెలుసా అండి? మనం బిర్యానీలు తినేస్తాం కదా, మోషన్స్ అయిపోతాయి అయితే అవ్వవు వేడికి. అది బ్యాలెన్స్ చేయడానికి ఇది అర్థమైందా? 2 నిద్రలేమి లేకుండా ఉండడానికి. మనం సంవత్సరానికి ఒకసారైనా గసగసాలు తిన్నాం అనుకోండి, గసగసాలతో చేసిన పదార్థం, గసగసాలు కాదు గసగసాలతో చేసిన పదార్థం తిన్నాం అనుకోండి, స్లీపింగ్ ప్రాబ్లం ఉండదు, మనసానికి నిద్ర పడుతుంది, నిద్ర మాత్రం వేసుకోక్కర్లేదు. అలాగే ఏదైనా మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువ గసగసాలు మనం పాలల్లో ఇవ్వచ్చు. పొడి కొంచెం చిటికెడు పొడి వేసి పాలు నైట్ ఇస్తే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ ఏమైనా తగ్గుతాయి. కానీ గసగసాలు ఒరిజినల్గా ఎలా వస్తాయి తెలుసా మీకు? ఒరిజినల్ గింజలకి మామూలు గింజలకి మీకు తెలియదు. ఇప్పుడు అమ్మేవన్నీ ఎక్కువ గడ్డి గింజలు, గడ్డి విత్తనాలు గసగసాలు అమ్ముతారు. ఒరిజినల్ గసగసాలు ఎలా తెలుసా? ఓపియం అని ఎక్కడ ఉంటుంది? జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ప్రాంతంలో బాగా పండుతుంది. ఆ ఏరియాలో నల్లమందు చెట్టు అది. ఆ చెట్టు ఇలా ఫ్లవర్ వస్తుంది బంచిలాగా లావుగా. దానికి పైన గీత గీస్తారు, అలా బ్లేడ్తో కోస్తారు, అలా నాటు పెడతారు. ఆ పాలు ఇలా కారి వచ్చి గట్టిపడుతుంది. అది నల్లమందు. అది దాని నుంచి ఇంకేమైనా చేస్తారు అనుకోండి, కొన్ని మందులో వాడతారు, ఆయుర్వేదం మందులో కూడా వాడతారు, కొన్ని మెడిసిన్స్లో వాడతారు. ఆ కాయ లోపల ఉన్న గింజలే గసగసాలు. మీరు గసగసాల ప్యాకెట్ వేసుకొని ఏ దుబాయ్ వెళ్ళారు ఫ్లైట్లో తీసుకెళ్ళి లోపల వేస్తారు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో కానీ గసగసాలతో కనపడ్డారా కేసు మొత్తం లోపల వెంటనే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల వేసేస్తారు. అక్కడ చాలా స్పైసెస్ ఏదో ఇండియన్స్ చేస్తారంటే అన్నీ క్లీన్గా చూస్తారు వాళ్ళు. ఇండియన్స్ ఏదైనా బారిసి వచ్చిందంటే గసగసాలు ఉన్నాయి. పొరపాటున మన ఏదో అబ్బాయి అమ్మాయి ఉండుంటారు అమెరికా దుబాయ్లో, ఈ పంపుదా అంటే ఆయన అన్నట్టు గసగసాలు అంటే కడగడాలట దుబాయ్లో. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను.
వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.